గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐటీ. నేను మీ స్టార్టింగ్ మనతో పాటు ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్, ద సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు, శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. మీరు ఎప్పుడు చెప్తున్నట్లుగానే స్టాక్ మార్కెట్ ఎట్లా ఇప్పుడు లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,426 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, వాటి ప్రభావం చేసే విషయాలు ఏంటి ఒకసారి చెప్తారా? ఓకే మేడం గారు, మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా ఐ డ్రీమ్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వీక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఒక 6 ఉన్నాయి. 6లో 4 పాజిటివ్లు ఉన్నాయి, 2 నెగిటివ్లు ఉన్నాయి. 6 పాజిటివ్లు ఉన్నాయి, 2 నెగిటివ్లు ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే జీడిపి 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ జీడిపి అనేటువంటిది ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా వచ్చింది. చాలా ఎక్కువ ఫిగర్స్ వచ్చింది. యాక్చువల్గా ది ఎస్టిమేటెడ్ 6.5% గ్రోత్ ఫస్ట్ క్వార్టర్. దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థికవేత్తలంతా మన వాళ్ళంతా అంచనా వేసింది అంతే అంటే 6.5% ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. బట్ అంచనాలు మించి ఊహించినంతగా 7.8% గ్రోత్ వచ్చింది. అదొకటి సానుకూలమైన అంశం, నో డౌట్. అది మంచి న్యూసే మార్కెట్కి. యాక్చువల్గా ఇయర్ మొత్తం మీద జీడిపి గ్రోత్ రేట్ ఇయర్స్ బిగినింగ్లో ఎస్టిమేట్ చేసి 6.2% గ్రోత్ ఉంటుంది అనుకున్నారు. జీడిపి గ్రోత్ 6.2% ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు జీడిపి అనేటువంటిది ఇయర్ మొత్తం మీద చూసుకున్నట్టయితే అంటే 2025-26 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్ జీడిపి అనేటువంటిది 6.6% ఉంటుంది అవ్వచ్చు అనుకుంటున్నారు. అంటే ఎస్టిమేషన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం, ఎస్టిమేషన్స్ కొంచెం మార్చుకుంటున్నాం. అందువల్ల ఇది కొంత మార్కెట్కి సానుకూలమైన అంశమే. ఇదొక పాజిటివ్ న్యూస్, పక్కన పెట్టండి. రెండవది వచ్చేసరికి మీకు దిస్ సెప్టెంబర్ 17th ఫెడ్ పావెల్ స్పీచ్ ప్రకారం ఖచ్చితంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడానికి అదొక సానుకూలమైన అంశం. మూడోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది మనకు ఈ మంత్ ఎండింగ్లో, సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో వచ్చేసరికి మీకు ఆర్బీఐ పాలసీ మీటింగ్ సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తారీఖున ఆర్బీఐ పాలసీ మీటింగ్లు ఉన్నాయి. మేబీ ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్ ఉంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ డ్రాస్టిక్గా తగ్గి ఉంది కాబట్టి మనం పోయినసారి చెప్పుకున్నాం ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ అన్నీ కూడా. సో అందువల్ల వాళ్ళ ఉద్దేశం అనేది 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్లు రెపో రేట్ తగ్గొచ్చు అనేది ఒక అంచనా ఉంది. సో ఈ 3 కాక ఇంకోటి జిఎస్టీ స్పెక్యులేషన్స్ ఉంటాయి. అదిగో ఆ సెక్టార్కి మేలు జరగబోతోంది, ఈ సెక్టార్ మేలు జరగబోతోంది అని చెప్పి స్పెక్యులేషన్స్ ఎంటర్ అవుతుంటాయి. సో ఈ 4 గుడ్ న్యూస్ మార్కెట్కి. ఒకటి జీడిపి, 2 ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గచ్చు, అమెరికన్ మార్కెట్స్లో అమెరికన్ వడ్డీ రేట్లు తగ్గచ్చు, ఆర్బీఐ మీటింగు సెప్టెంబర్ ఎండింగ్లో అక్టోబర్ 1 తారీఖున మేబీ 25 బేసిస్ తగ్గచ్చు. 4 వచ్చేసరికి జిఎస్టీ స్పెక్యులేషన్స్. ఇవి 4 పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటండి అంటే అతి పెద్ద నెగిటివ్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం, తీవ్రంగా డిప్రిషియేట్ అయ్యింది. నిన్న శుక్రవారం రూపీ వాల్యూ ఊహించంత పడిపోయింది. సో రూపీ వాల్యూ నిన్న శుక్రవారం క్లోజింగ్కి 88 రూపాయల 9 పైసల మీద క్లోజ్ అయింది. అంటే 51 పైసా డౌన్ అవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎనీ జోక్, అంత తేలిక తీసుకునే విషయం కాదు. రూపాయి చాలా చాలా బలహీనపడింది కంపేర్ టు డాలర్. ఎక్కడేదో గజగజలాడుతున్న డాలరు, కుప్పకూలిపోతున్న డాలరు ఇవన్నీ చెప్పుకోవటానికి. కానీ అది మనకు రూపాయి జరిగింది. గజగజలాడిపోయిన రూపాయి, కుప్పకూలిపోయిన రూపాయిని మనం అనుకోవాలి. వాళ్ళు అలా పడిపోతుంది. దానికి కారణాలు ఏంటంటే ఎఫ్ఐలు విపరీతంగా సెల్లింగ్లో ఉన్నారు. యాక్చువల్గా అది ఒక పాయింట్గా కూడా చెప్పచ్చు. రూపీ వాల్యూ డిప్రిషియేట్ ఒక పాయింట్గా చెప్తూ ఇంకో పాయింట్గా కూడా చెప్పచ్చు. ఎఫ్ఐలు విపరీతమైన సెల్లింగ్లో ఉన్నారు, మామూలు సెల్లింగ్లో లేదు. మీకు ఎఫ్పిఐలు అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అయిన కాడికి తెగనమవుతున్నారు, మామూలుగా అమ్మట్లేదు. ఈ ఒక్క నెలలోనే
8,000 కోట్ల పైచిలకు 8,300 కోట్ల పైచిలకు లాక్కొని వెళ్ళిపోయారు. అందుకనే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోయినాయి ఈ నెలలో, బాగా తగ్గిపోయినాయి, ఈ వారంలో విపరీతంగా తగ్గిపోతున్నాయి. అది చాలా నెగిటివ్ మార్కెట్కి. అంటే ఎఫ్ఐలు మన మార్కెట్ మీద అంత ఆశాజనకంగా లేరు. ఎందుకంటే ఈ ట్రంప్ ఆర్థిక విధానాల్లో జీడిపి మీద మన వాళ్ళు 0.80% మాకు అంత పెద్ద రిఫ్లెక్ట్ అవ్వదు అనేది ఒక చెప్తున్నారు. రెండోది ఏమని చెప్తున్నారంటే మాకు టెక్స్టైల్ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది, మాకు డైమండ్ జ్యువెలరీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఏదో అగ్రికల్చర్ సెక్టారు, మేజర్ సెక్టారు ఫార్మా, సాఫ్ట్వేరు ఇలాంటి వాటి మీద పెద్ద ఉండదు అని చెప్తున్నారు. కానీ అసలు జీడిపి మీద 0.8% అంటే వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఇండియా జీడిపి ఎంత అనుకున్నారు? $4.19 ట్రిలియన్. దాంట్లో వచ్చేసరికి మనం రూపీలో కన్వర్ట్ చేసుకుంటే 365 lakhs crores. దాంట్లో 80% అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? నియర్లీ 2,80,000 crores కోల్పోతుంది. అది అంచనాల కన్నా ఇంకా ఎక్కువ అవ్వచ్చు, మేబీ నా లెక్కలో అయితే. తర్వాత అసలే అన్ఎంప్లాయ్మెంట్, ఇండియాలో అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతుంది, లేఆఫ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి టైంలో మీకు ఈ ట్రంప్ ఆర్థిక విధానాల్లో అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి మేజర్ సెక్టార్ ఇది ఇండియాకి. తర్వాత వచ్చేసరికి డైమండ్ జ్యువెలరీస్, చాలా చిన్న చిన్న కార్మికులంతా పనిచేసే వర్కర్స్ ఉంటారు దాంట్లో. తర్వాత వచ్చేసరికి ఇది కాక మీకు వచ్చేసరికి టెక్స్టైల్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న వ్యక్తులు, 20,000, 30,000, 40,000, 10,000 జీతాలు, 15,000 జీతాల్లో ఉండే వ్యక్తులు, వీళ్ళందరి ఉపాధి కొంత దెబ్బతింటానికి అవకాశం ఉంది. అంటే బిలో మిడిల్ క్లాసు దెబ్బతింటానికి అవకాశం ఉంది, అది ఒకటి. తర్వాత ఏటుకూడి వైట్ కాలర్ జాబ్స్, అంటే సాఫ్ట్వేర్ ఒకటి బాగా వెనకడిపోతుంది. అసలు వరల్డ్ వైడ్గా స్లంప్ ఉంది, సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్స్ బాగా తగ్గిపోతున్నాయి. వరకు చెప్పడమే కానీ ఈ సంవత్సరం మేము 10,000 మంది రిక్రూట్ చేసుకోబోతున్నాం అని ఇన్ఫోసిస్ అంది. ఏది ఈ రిక్రూట్మెంట్ ఏది? లాస్ట్ ఇయర్ ఎంతవరకు రిక్రూట్ చేయలేదు. టు బి ఫ్రాంక్, అది నిజాయితీ చెప్తాయి. మనము పేపర్ స్టేట్మెంట్లు వేరు, నిజాయితీ లెక్కలు వేరు. సో ఇది ఒక బ్యాడ్ మార్కెట్కి, ఒక బ్యాడ్. రెండోది వచ్చేసరికి ట్రంప్ విధానాలు, ఇవి ఖచ్చితంగా ఫియర్స్ ఉంటాయి. ఇప్పుడు 50% కొన్ని సెక్టార్ల మీద వేసాడు, ఇంకే సెక్టార్ల మీద వేస్తాడు చెప్పలేము. అసలు డిస్కషన్స్ డ్రాప్ అయిపోయినాయి, అసలు లేవు, డిస్కషన్స్ లేవు బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా మధ్య డిస్కషన్స్ లేవు. షడన్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఇంకో 2 సెక్టార్ని చేర్చానంటే ట్రై టు అండర్స్టాండ్. తర్వాత అమెరికాకి భారతదేశానికి సంబంధాలు ఒక స్థాయిలో విపరీతంగా బలపడటానికి చెప్తే మీరు నమ్మలేరు, 35 సంవత్సరాల టైం తీసుకుంది. 30 సంవత్సరాల కడితే అత్యంత బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ బలమైన సంబంధాలు మొత్తం కూడా ఈ 2 ఏళ్లలో కొలాప్స్ అయిపోయాయి. మరి ఈ సంబంధాలు మళ్ళీ బలపడటం అంటే నాట్ ఏ జోక్. ఇది దీర్ఘకాలంలో భారతదేశానికి చాలా చాలా చాలామంది ఏదో అమెరికాకే నష్టం అని మాట్లాడుతున్నారు, కానీ అమెరికా కన్నా భారతదేశానికి మనం నిష్పక్షపాతంగా మాట్లాడతాం. ఎందుకంటే మనం ఆర్థికంగా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా రియల్ గ్రౌండ్ బేస్ చేసుకొని మాట్లాడాలి. ఏదో పొలిటీషియన్స్ లాగా భారతదేశం చూసి గజగజాడిపోతున్న ట్రంపు ఇవన్నీ చెప్పుకోవటం తప్పు. మనం రియల్ గ్రౌండ్లో మాట్లాడాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హార్డ్ అమౌంట్స్, చాలా కష్టపడ్డ సొమ్ము ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అందువల్ల అమెరికా సంబంధాలు అనేవి అసలు మళ్ళా తిరిగి మామూలు పరిస్థితి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియనంతగా చేరుతున్నాయి. ఈ జయశంకర్ మాట్లాడే విధానం కానీ, మోడీ విధానాలు కానీ అఫ్కోర్స్ అనొచ్చు, మరి ట్రంప్ విధానాలు ఏందని. ఇక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది మన వైపు కూడా చూసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ట్రంప్ తోటి చాలా దేశాలు మరి సన్నిహితంగా వెళ్ళి సెట్ చేసుకుంటున్నాయిగా, మనం ఎందుకు సెట్ చేసుకోలేకపోయాం? ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల కొన్ని రకాలుగా మనం ఫెయిల్యూర్స్గానే ఒప్పుకోవాలి. సంబంధాలు బాగానే పెట్టుకుంటున్నాడుగా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తోటి, ఇప్పుడు రష్యాతో ఎంతవరకు క్రూడ్ ఆయిల్ చేస్తావు, మిగతా ఏం చేస్తావు? ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 24 లక్షల కోట్ల అమెరికాతో ఉంది సంబంధ బాంధవ్యాలు. ట్రై టు అండర్స్టాండ్. 2,75,000 కోట్లు ఫార్మా ఎక్స్పోర్ట్స్ అమెరికాతో సంబంధ బాంధవ్యాలు, లక్షల కోట్ల రూపాయల సంబంధ బాంధవ్యాలు అమెరికాతో, డాలర్స్. దాన్ని మనం దెబ్బ కొట్టున్నాం అనుకో. రష్యాతోటి ఇప్పుడు జోగి రాసుకుంటే ఏమొచ్చిందని, రష్యాతో రాసుకొని పూసుకుంటే ఏమొచ్చింది? 1,00,000 కోట్లు అంటే ఏ లెక్కన? సింపుల్, డోంట్ థింక్ అదర్వైజ్. ఒక 2 రూపాయలు పడమానండి రూపాయిని,
దాని రిఫ్లెక్షన్స్ ఎంత బలంగా ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ మోడీ విధానం అందరినీ కలుపుకొని పోవడమే కదా సార్. ఎవరు చెప్పారు? అవన్నీ మనం పొలిటికల్గా నేను మాట్లాడటం బాగుండదు కాబట్టి, కానీ ట్రై టు అండర్స్టాండ్. నేను అంతగా డిస్కస్ చేయాల్సిన అంత అవసరం మనకు లేదు పొలిటికల్గా. ఓవరాల్గా వచ్చేసరికి మీరు ఏమన్నా మాట్లాడండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అమెరికాతో సంబంధం 30 సంవత్సరాలు పట్టింది మంచి సంబంధ బాంధవ్యాలు డెవలప్ చేసుకోవడానికి. అది లాస్ట్ 1 ఇయర్లో కొలాప్స్ అయిపోయింది. ఈ మళ్ళా అతకటం అనేటువంటిది అంత తేలికైన కాదు, అంత తేలిక. ఇది దీర్ఘకాలంలో మార్కెట్కి ఖచ్చితంగా నష్టదాయకమైంది. షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా ఇది నష్టదాయకమైంది మార్కెట్కి, అదొకటి. సో ఇది 6 విషయాలు ప్రభావితం చేసే చెప్పాను. సో ఎనీహౌ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అంటే, నిఫ్టీ అనేటువంటిది 24,426 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,660 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ద ఫస్ట్ రెసిస్టెన్స్ టు నిఫ్టీ నెక్స్ట్ వీక్ 24,660. అక్కడ క్రాస్ అయ్యి స్టెబిలైజ్ అయ్యి పైకి లేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,820 మధ్య ఉంది. 24,820 మధ్య సెకండ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ స్టెబిలైజ్ అయ్యి అక్కడి నుంచి లేస్తే నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,900 మీద ఉంది. 24,900 థర్డ్ రెసిస్టెన్స్. సో అది దాటడం అనేది చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులు. సో మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, నిన్న నిఫ్టీ క్లోజింగ్ 24,426. ఇప్పుడు నిఫ్టీకి నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 24,660, సెకండ్ రెసిస్టెన్స్ 24,800-820 మధ్య, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 24,900 ఇస్ ద థర్డ్ రెసిస్టెన్స్. అదే సపోర్ట్స్ కిందకు వచ్చేసరికి నెక్స్ట్ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి నిఫ్టీకి 24,350, సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 24,220, అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 24,050. ఈ మూడో సపోర్ట్ కూడా కట్ అవుతే మటుకు నిఫ్టీ ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి డ్రాస్టిక్గా పడుతుంది. నిఫ్టీ అనేది 23,300కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని, 24,000 కట్ అయిపోతాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు మార్కెట్లో ఓపెనింగ్లో మార్కెట్ పెరుగుతోంది కదా అని రోజు ఇదవద్దు. మొన్న కూడా నేను చెప్పింది అదే, మార్కెట్ ఓపెనింగ్ బాగుంటుంది అన్న, తర్వాత ఏంటో చెప్పలేమన్నా. ఇప్పుడు కూడా చెబుతుంది అదే. ఇప్పుడు జీటీవీ 7.82, సోమవారం మార్కెట్ని దీన్ని పట్టుకొని లేపచ్చు, మళ్ళీ క్లోజింగ్ ఉంటుందని అనుకోవద్దు మీరు. అందువల్ల ఆచితూచి అడుగులు వేయండి. ఎందుకంటే గుడ్ థింగ్స్ అనేటువంటివి చాలా ఇంపాక్ట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది. 4 విషయాలు గుడ్ చెప్పాను, కానీ వాటి ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండదు. కానీ 2 బ్యాడ్ చెప్పాను సార్, వీటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ మీద. అందువల్ల ఆచితూచి అడుగులు వేయండి మార్కెట్లోకి. దట్స్ మై స్ట్రాంగ్ ఐడియాలజీ. ఎనీహౌ మార్కెట్ అనేటువంటిది మళ్ళా చెప్తున్నాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి నిఫ్టీ అనేటువంటిది 24,950 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే ఆలోచించండి. ఈ లోపల నిఫ్టీలో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం వేచి చూడండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, దిస్ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ రికమెండింగ్ పర్పస్. మేము ఎవరిని ఇక్కడ జస్ట్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మీరు ఈ లెవెల్ని స్టడీ చేయమని చెప్తున్నాం, ఒక ఎడ్యుకేషన్ పర్పస్తో. అంతేగాని మేము చెప్పినటువంటి దీన్ని బేస్ చేసుకొని మీరు బై పొజిషన్స్, సెల్ పొజిషన్స్ తీసుకోమని ఎట్టి పరిస్థితులు మేము రికమెండ్ చేయట్లేదు. మీరు మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జి, మీకున్న ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జి, మీకున్న వివిధ సోర్సెస్ ద్వారా న్యూస్ని బేస్ చేసుకొని మీరు నిఫ్టీలో పొజిషన్స్ బిల్డ్ చేసుకోవటం అనేది, మార్కెట్లో పొజిషన్స్ బిల్డ్ చేసుకోవటం అనేది, లాంగ్ ఆర్ షార్ట్ అనేది అది మీకుది, మీ డిసిషన్లు. అంతేగా మాకు ఈ వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మార్కెట్ కండిషన్స్ నెక్స్ట్ వీక్ యాజ్ అన్ ఎడ్యుకేటింగ్ పర్పస్. దాట్స్ ఆల్. క్లియర్. నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్, నాట్ రికమెండింగ్ ఐడియాలజీతో చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.